డీసీ సప్లై కనెక్ట్ చేయంగానే మనకి డైరెక్ట్ రీడింగ్ తీసుకుంటుంది ఇది, అంతే కదా. మనం డీసీ సప్లై కనెక్ట్ చేయగానే డైరెక్ట్ రీడింగ్ తీసుకుంటుంది అంటే అది షార్ట్ ఉన్నట్టు. ఓకే, ఆ షార్ట్ ఇప్పుడు నాకు పెట్టంగానే రీడింగ్ వచ్చింది అంటే మనకి ఏ లైన్లో బ్యాటరీ వోల్టేజ్ ట్రావెల్ చేస్తుందో ఆ లైన్స్ని చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకటి వీబ్యాట్ లైన్, రెండోది విబిహెచ్ లైన్. చూడండి ఇక్కడేమో ఇది విపిహెచ్ వోల్టేజ్, ఇది విపిహెచ్ లైన్ ఎలా ఉంది, దాని జిఆర్ వాల్యూ చెక్ చేద్దాం. ఈ కెపాసిటర్ మీద జిఆర్ వాల్యూ చెక్ చేద్దాం ఒకసారి. ఎంత జిఆర్ వాల్యూ వస్తుందో చెక్ చేయండి రోజు. 0.003 ఉంది. అలాగే బ్యాటరీ కనెక్టర్ మీద కూడా చెక్ చేయొచ్చు మనం. బ్యాటరీ కనెక్టర్ మీద కూడా చెక్ చేస్తున్నా, ఎంత వస్తుంది? 0.0012. అంటే నాకు వీబ్యాట్ లైన్, విపిహెచ్ లైన్ అంటే నాకు ఓవరాల్గా ఏంది అంటే 2 లైన్లు షార్ట్ ఉన్నాయి కాబట్టి ఈ ఐసీ మీద మనకు డౌట్ ఉంది. అంటే చూద్దాం ఒకసారి, థర్మల్ కెమెరాలను పెట్టి చెక్ చేద్దాం. ఈ లైన్ వోల్టేజ్ అనేది మీకు ఆల్రెడీ తెలుసు 3.7 టు 4.2 కాబట్టి నేను ఇప్పుడు ఏం చేస్తానంటే బ్యాటరీ కనెక్టర్ నుంచే షార్ట్ కలర్ అప్లై చేసి చూస్తాను. నాకు పవర్ ఐసీ ఏదైతే ఐసీ ఉందో ఆ ఐసీని హీట్ అవుతుంది ఇది. మనకు షార్ట్ ఉన్న లైన్లు రెండు కూడా మళ్ళీ జిఆర్లు చెక్ చేస్తున్నా, ఓకేనా. ఇంతకుముందు మనకు షార్ట్ ఉంది వీబ్యాట్ లైన్, ఇది రెండోది వచ్చేసరికి ఇది విపిహెచ్ లైన్, రెండాటికి జిఆర్ వాల్యూ వస్తుందిగా, ఓకేనా. ఇప్పుడు ఏం చేస్తా, వేరే సెట్లో సేమ్ ఐసీ తీసుకొని ఐసీ మార్చి చెక్ చేద్దాం. PM660, ఓకే. టచ్ కూడా ఓకే తమ్ముడు, ఇది టచ్ కూడా పనిచేస్తుంది. జూమ్ చేసి చూపిస్తుంది, ఓకే. పడతానే నెంబర్లు, ఓకేనా. అయితే ఈ లైన్లో ప్రాబ్లం ఏంటి అంటే మనకి వీబ్యాట్ లైన్, విపిహెచ్ లైన్ రెండు మనకి షార్ట్ చూపించినాయి కాబట్టి నేను షార్ట్ కలర్ అప్లై చేస్తే నాకు ఐసీ మెల్ట్ అయింది. నేను ఐసీని తీసి చెక్ చేసుకుంటే నాకు రెండాట్లకి జిఆర్ వాల్యూ వచ్చింది కాబట్టి వేరే ఐసీని మార్చాను, నాకు ఓకే అయింది. కాబట్టి ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే మనకి డీసీ సప్లై చెప్తుంది, అది హాఫ్ షార్టా ఫుల్ షార్టా ఏంటిదన్నా చెప్తుంది. ఆ షార్ట్ని బట్టి, అది చెప్పే రీడింగ్ని బట్టి ఏ లైన్లో షార్ట్ అయిందో మనం చెక్ చేసుకొని నీట్గా నిదానంగా అర్థం చేసుకుంటే ఇలా ఓకే అవుతుంది అన్న. థ్యాంక్ యూ.